ఎక్కడ ధర్మవరం, ఎక్కడ అండమాన్. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసమే దీన్ని ఎలాగే కాపాడుకోవాలా అని చెప్పేసి ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. హలో ఎవరివన్, ఇవాళ ఇష్టమైన కష్టమైన పని పడిందండి మాకు. అదేంటంటారా, అండమాన్. మనకందరికీ వింటూనే ఉంటాం కదా, నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండమాన్ నుంచి మనకు ఒక ఆర్డర్ వచ్చింది, చాలా హ్యాపీగా అనిపించిందండి. అండమాన్ నుంచి బుక్ చేశారు. ఆయన ఒకటే అడిగారు, వేరే ఇంకేం అడగలేదు. నేను సార్ వీడియోస్ కంటిన్యూగా ఫాలో అవుతుంటాను, నాకు వెహికల్ కావాలా, మీరు ఏదో విధంగా చేసి నాకు షిఫ్ట్ చేయండి దీన్ని. సో కంప్లీట్గా ఇప్పుడు ఈ ఫ్లైని మనం ఇక్కడ నుంచి అండమాన్ డిస్పాచ్ చేయాలా, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎవ్వరు తీసుకోవట్లా. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి చెన్నై పంపించి బై షిప్ నేను ఫార్వర్డ్ చేయించాలా, చాలా జాగ్రత్తగా చాలా కేరింగ్గా పంపించాలా. అదొక్కటి చిన్న కష్టం, కానీ ఇష్టం అనేది ఎందుకు అంటున్నా అంటే చాలా చోట్ల పంపించాం. ఆల్మోస్ట్ నార్త్ ఇండియా, గోవా, అటు ఇటు చాలా చోట్ల పంపించాం, కానీ అండమాన్ నుంచి రావడమే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్లో ఎప్పుడైనా కూడా పోతే భవిష్యత్తులో అంటే ఒక సంవత్సరానికైనా సరే 2 సంవత్సరాలైనా ఎప్పుడైనా కూడా ఈ ఎంసీబీనో ఈ థ్రోటిల్ ఈ డీసీ అనేది ఎప్పుడైనా పోయే ఛాన్స్ ఉంటుంది. మీరు అంత దూరం నుంచి చేస్తున్నారు కదా, మీకు అక్కడ దొరుకుతలేదు నాకైతే తెలియదు. సో మీకోసం ఇవి నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తున్నానండి. చూశారు కదండి, అసలు ఎక్కడ అండమాన్, ఎక్కడ ధర్మవరం, ఇలా జనాల్లో నాకు చూయిస్తున్న, నిజంగా జనాల్లో నాకున్న నమ్మకాన్ని వాళ్ళు చూయిస్తుంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసమే నేను కొన్నిసార్లు చాలా ప్రతి దాంట్లోనూ కేరింగ్గా చాలా కొంచెం జాగ్రత్తగా ప్రతి స్టెప్ వేస్తూ ఉంటాను. దీన్ని ఇలాగే కాపాడుకోవాలా అని చెప్పేసి ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. కోదండరావు గారు, మీ నేమ్ నాకు తెలిసి నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఎందుకంటే అంత డిస్టెన్స్ నుంచి బుక్ చేశారు. అండమాన్, ఎక్కడ ధర్మవరం, ఎక్కడ అండమాన్. సో డెఫినెట్గా గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ కోదండరావు గారు.